ఈరోజు ప్రధానమంత్రి సోమనాథ్ స్వాభిమాన పర్వ అన్న నినాదంతో సోమనాథ్ దేవాలయాన్ని పడగొట్టి మహమ్మద్ గజనీ పడగొట్టి నిన్నటికి దాదాపుగా ఇప్పటికి 1000 సంవత్సరాలైంది. అలాగే దాని పునరుద్ధరణ ప్రారంభమయ్యి 75 సంవత్సరాలు అమృతోత్సవం అన్నారు. దాన్ని పురస్కరించుకొని సోమనాథ్ స్వాభిమాన పర్వని మన ప్రధానమంత్రి మోడీ గారు నిన్న సోమనాథ్ దేవాలయానికి వెళ్ళటం జరిగింది. నిన్న అక్కడే ఉన్నారు వారు. ఆయన అధ్యక్షతన కూడా మీటింగ్ జరిగింది. సోమనాథ దేవాలయం అంటే ఆసేతు హిమాచల పర్యంతం గల భారత ప్రజానీకానికి, ముఖ్యంగా హిందువులకి గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యస్థలం. అది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా కూడా చెప్పబడింది. అది సౌరాష్ట్రంచ సోమనాథం అని మొట్టమొదటిగా ఆ శ్లోకంలో దాన్నే స్మరించుకోవటం జరుగుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం అది చంద్రుడి చేత నిర్మించబడినని పురాణాలు చెబుతాయి. దీని యొక్క మహత్యాన్ని గురించి పురాణాల్లోనే కాదు, మనం చదివేటువంటి మహాభారతంలోనూ భాగవతంలో కూడా పేర్కొనబడింది. కాబట్టేసి యావత్ హిందూ సమాజానికి అనాది నుంచి సోమనాథ దేవాలయం గొప్ప పురాతనమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలంగా అది భావించి ఆధ్యాత్మికమైనటువంటి స్ఫూర్తిని అందిస్తున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలయం. ఆ ఆలయం మీద టర్కీకి చెందినటువంటి మహమ్మద్ గజనీ 16 సార్లు అత్యంత క్రూరంగా, అత్యంత దయనీయంగా ఆ ఆలయం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆభరణాలని, దేవుడికి సంబంధించినవి, అక్కడ ఉన్నటువంటి శిల్పకళని అంతా కూడా నాశనం చేశాడు. తను తెచ్చుకున్నటువంటి ఒంటెల మీద ఈ దేవాలయంలో ఉన్నటువంటి మొత్తం సంపదను అంతా దోచుకోవటం జరిగింది. ఒక తరవ కాదు, 2 తరవలు కాదు, 16 తరవలు ఆ ముష్కరైనటువంటి గజనీ మహమ్మద్ ఈ పవిత్ర దేవాలయం మీద దండయాత్ర చేయటం జరిగింది. దాన్ని ఎందరో హిందూ సోదరులు, ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళు, ధైర్యం వాళ్ళు ఈ యొక్క 16 తరవలు ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవడం జరిగింది. ఆయన దాదాపుగా ఈ యొక్క దేవాలయాన్ని మళ్ళీ ముష్కరుల యొక్క చేతుల నుంచి కాపాడటం కోసం, వాళ్ళ దండయాత్ర నుంచి కాపాడుకోవటం కోసం ఇప్పటి వరకు 50,000 మంది వీరులు చనిపోయినారు. దేవాలయ రక్షణ కోసం 50,000 మంది చనిపోయినారు. ఇది మనం రాసుకున్న చరిత్ర కాదు, వాళ్ళు టర్కీకి సంబంధించినటువంటి ముస్లిం చరిత్రకాలు రాసినటువంటి చరిత్ర చెబుతుంది. గజనీని హీరోగా ఆ రోజున పేర్కొన్నారు వాళ్ళ యొక్క చరిత్రలో. అటువంటి ముష్కరుడు ఆ తర్వాత 1708లో ఔరంగజేబు ఈ దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయటం జరిగింది. 1738లో మళ్ళీ అహల్యాబాయ్ హోల్కర్ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తదాదిగా ఈ దేవాలయం మీద దండయాత్రలు చేయటం జరుగుతున్నది. ఈ దేవాలయం మీద దాన్ని ఎదుర్కోవటం జరుగుతుంది. అనేక మంది బలిదానాలు ఇవ్వటం జరిగింది. ఈ రోజున మనకు 1951లో మనకు అప్పటి ఉప ప్రధానిగా ఉన్నటువంటి ఉప ప్రధాని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మళ్ళీ దీని పునర్నిర్మాణం కోసం నడుం కట్టడం జరిగింది. దాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసేటువంటి రోజున ఆయన లేకుండా పోయినారు. అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ పునర్నిర్మింపబడినటువంటి సోమనాథ్ దేవాలయాన్ని అప్పటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ చేయటం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికోసం కేఎం మున్షి లాంటి ఎందరో గొప్ప మేధావులు ఈ దేవాలయం స్ఫూర్తిగా ఉంటుంది యావత్ భారత జాతికి, యావత్ హిందూ జాతికి అని చెప్పేసి దానికోసం కంకణం కట్టుకుని దాని పునర్నిర్మాణం కోసం కృషి చేస్తే అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ కనీసం దీని పునర్నిర్మాణానికి ఎటువంటి సహాయ సంపత్తులు అందించకపోగా దీనిని నీరుగార్చడానికి ఎంతగానో ప్రయత్నించినటువంటి దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ దేవాలయాన్ని
మళ్ళీ స్ఫూర్తి ఇవ్వడం కోసం. ఇది 1000 సంవత్సరాలైంది. 1125లో ఆయన చేస్తే ఇది 26,000 సంవత్సరాలైంది. అందుకోసం మళ్ళీ ఒక తరవ ఈ దేవాలయాన్ని మళ్ళీ పునర్వైభవ స్థితికి తీసుకురావటం కోసం ఈ రోజున మన ప్రధానిగా ఉన్నటువంటి మోడీ అక్కడికి వెళ్ళి సోమనాథ్ స్వాభిమాన పర్వ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా హిందూ జాతిలో గొప్ప స్ఫూర్తి వస్తుంది. ఆ ఆధ్యాత్మిక స్ఫూర్తి నిర్మాణం కోసమే మన మోడీజీ యావత్ భారతదేశంలోని శివాలయాల్లోనూ అన్ని దేవాలయాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మనకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ యొక్క పవిత్ర ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పాత శివాలయంలో సోమనాథ ఆలయము పునర్నిర్మించి 1000 సంవత్సరాలైన సందర్భంగా కార్యక్రమం చేసి పూజలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా చేశాము. అనంతాచారి గారు, మన వాజీవనాయుడు గారి ఆధ్వర్యంలో మండలం తరఫున చేయటం జరిగింది.